హలో గైస్, వెల్కమ్ టు ఫుట్బాల్. నేను వచ్చేసాను ఈరోజు గుంటూరులో చాలా వెరైటీస్ అయితే వెరైటీ ఫుడ్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని చూపించేస్తున్నాను మీకు. అలాంటి వెరైటీ అండి. సో వీళ్ళ దగ్గర వచ్చేసి ఈవినింగ్ అవర్స్లో గారె చికెన్ దొరుకుతుంది. చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అందరూ మార్నింగ్ అవర్స్లోనే పెట్టేశారు. గుంటూరులో అందరూ ఎక్కడికి వెళ్ళినా నాన్ వెజ్ గారెతో తినాలనుకుంటే మార్నింగ్ అవర్స్లోనే ఉంది. బట్ ఇక్కడ ఈవినింగ్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. ఈరోజు ఇక్కడికి వచ్చేసాను, ఒకసారి చూసేద్దాం అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఏం పేరు బ్రో? జగదీష్. ఇక్కడ మీరు డైలీ టిఫిన్ చేస్తామంట. మీకు ఇష్టమైన టిఫిన్ ఇడ్లీ. ఈ హోటల్లో అన్నీ బాగానే ఉంటాయి. చట్నీ కానీ దోశ కానీ అన్నీ ఇది మాట్లాడటానికి బటర్ దోశ కానీ ఎగ్ దోశ కానీ చపాతీ కానీ అన్నీ బాగానే ఉంటాయి. లైట్ ఆయిల్తో చాలా నీట్గా చక్కగా తయారు చేస్తారు. చట్నీ కానీ విత్ ఆయిల్స్ కానీ నీట్గా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఈ హోటల్ డైలీ వస్తాం, మార్నింగ్ ఈవినింగ్ ప్రతి డైలీ వస్తాం. హోటల్ మాత్రం ఎస్ఆర్ హోటల్స్ ఈజ్ వెరీ గుడ్. అన్న మీ పేరు? సద్దాం హుసేన్. సద్దాం హుసేనా? ఏందన్నా సద్దాం హుసేన్ అంతే నా పేరు. నిజమైన పేరే. ఎక్కడన్నా? గుంటూరేనా? గుంటూరే. గుంటూరులో ఎక్కడన్నా? పెద్ద పలకలూరు. ఓకే, పెద్ద పలకలూరు. రోజు ఇక్కడికి వస్తారన్నా? అవును, రోజు వస్తాం. ఈ పక్కనే మీది షాప్? పక్కనే షాప్ మాది. ఓకే, డైలీ వస్తాం ఇక్కడికి తినడానికి. బ్యాచ్గా వచ్చి తినిపోతాం. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారన్న ఇక్కడికి? 10 రోజుల నుంచి వస్తున్నాం. ఏం నచ్చిందన్న ఇక్కడ మీకు? మాకా ఇక్కడ ఇడ్లీ చపాతి. నేను తినేది ఎక్కువే. అందరు కలిసి వచ్చి తినేస్తారు ఇక్కడికి. అవును. ఫైనల్గా అయితే నేను ఇక్కడికి వచ్చేసాను, అపాయింట్మెంట్ తీసుకున్నాను. అన్న చాలా సూపర్ చిత్రుడు అని చెప్పుకోవచ్చు గుంటూరుకి. సో చాలా ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ని అందిస్తున్నాడు అన్న. సో ఈ ఏరియాలో లక్ష్మీపురంలో మీరే అన్న ఫస్ట్? మేము చంద్రమూల 6వ లైన్ 7వ లైన్లో 7 ఇయర్స్ నుంచి ఉంది అక్కడ. 7 ఇయర్స్. తర్వాత అక్కడ కాకుండా కొట్టుపాడు కూడా ఇక్కడ పెట్టాం కొత్తగా. ఈవినింగ్ అందరికి అందుబాటులో ఉండిద్దని. అయితే ఈవినింగ్ ఇక్కడ అందరికి అందుబాటులో ఉంది. సెంటర్ కదా అని చెప్పి అందరికి అందుబాటు రేట్లో. టేస్ట్ కూడా మనది బాగుండిద్ది. క్వాలిటీ ఐటమ్స్ వాడతాం కాబట్టి అందరూ లైక్ చేస్తూ ఉంటారు. ఓకే, మీ పేరు? ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇక్కడ? యాక్చువల్ నా పేరు శ్రీనివాసరావు, వేసం శ్రీనివాసరావు. మేము గార్డెన్స్ సెంటర్లో ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్లో ఉండేది మాది. సాయి బృందావన్ టిఫిన్స్ అని 7 ఇయర్స్ నుంచి అక్కడ కంటిన్యూ చేసాము. అక్కడ ఇచ్చేసి తర్వాత ఇక్కడ పెట్టాం. మనం ఇక్కడ పెట్టి 1 మంత్ అయింది. ఇక్కడ ఓన్లీ ఈవినింగే పెడుతున్నాం మనం. ఉదయం పూట పెట్టట్లా, సాయంత్రం పూటే. మార్నింగ్ పెట్టట్లే, ఇంకా టైము తర్వాత చూసుకుని పెడతామని. ఈవినింగ్ అందరికి అందుబాటులో ఉండిద్దని. స్టూడెంట్స్ కానీ అందరికీ వర్కర్స్ అందరూ ఆఫీసులు అన్నీ అందుబాటులో ఉన్నాయని ఇక్కడ పెడుతున్నాం. అదే మన దగ్గర చాలా దోశలు చాలా ఐటమ్స్ ఉన్నాయి. దాదాపు 20 ఐటమ్స్ వెరైటీలు ఉంటాయి. క్యారెట్, టమాటా, రాగి, పుదీనా, స్వాంజీ దోశ, సెట్ దోశ, మసాలా దోశ, పులిహోర దోశ, ఎగ్ దోశ, ఎగ్ చపాతి, ఎగ్ పొరాటా, దాదాపు 25 ఐటమ్స్ ఉంటాయి. ఎవరు వచ్చినా కూడా చాయిస్, వెనక్కి వెళ్ళేది ఉండదు. ఇది ఉందా అది ఉందా లేదు. చికెన్ గారె అయితే స్పెషల్. మనం చికెన్ గారె ఏంటంటే ఎప్పుడూ ఇదివరకు ఏంటంటే చుట్టాలు గిట్టాలు వచ్చినప్పుడు ఉండేవాళ్ళు. కాదు ఏంటంటే ఇవాళ అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి పెట్టాం మనం చికెన్ గారె. ఉదయం పూట చేస్తున్నారు కదా, అది చెప్పట్లేదు మనకి. ఈవినింగ్ ఏంటంటే కావాలని చెప్పి ఈవినింగే పెట్టాం మనం. ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఎక్కువ ఉన్నారు కదన్న? అవునవును, స్టూడెంట్స్ అంటే మనకు తెలిసిన పిల్లలే కదా, చూసి చూడట్టు పోతా ఉంటాం అంతే. ఇప్పుడు 110 అయిందనుకో 100 తీసుకుంటాం అట్ట. 120 అయిందనుకో 100 అట్ట. అంతేగాని మనం పెద్దగా దాన్ని పట్టుకొని ఇంతే కావాలి లాభం కోసం కాదుగా, దానికోసం. దీని టైమింగ్స్ ఏంటన్న? ఏ టైం నుంచి ఏ టైం వరకు? 5 to 10:30. మామూలుగా అయితే ఇదివరకు 11:30 దాకా ఉండేవాళ్ళం. కరోనా తర్వాత ఆపేసాం. గార్డెన్స్లో అయితే 11:30, 12 దాకా ఉండేవాళ్ళం కూడా అప్పుడు, లాక్డౌన్ ముందు. లాక్డౌన్ ముందు 10 దాకా సెట్ దోశ, ఇడ్లీ భయంకరంగా అన్నవాళ్ళం మేము. మాది స్విగ్గీ, జొమాటోలో సాయి బృందావన్ టిఫిన్స్ అని ఉండిద్ది మాది. ఉంది స్విగ్గీ, జొమాటోలో సేమ్ పేరు సాయి బృందావన్, అందులో మార్చాల.
ఓకే ఇక్కడ ఎస్ఆర్ టిఫిన్స్ అని పెట్టాము కానీ శ్రీనివాసరావు అని ఎస్ఆర్ టిఫిన్స్ సాయి బృందావన్ పైన ఉంది, ఓకే దాన్ని ఎస్ఆర్ టిఫిన్స్ అని యాడ్ చేసి పెట్టాము. స్విగ్గీ జొమాటోలో మాత్రం సాయి బృందావన్ టిఫిన్స్, అందులో ఏం మార్చలేం మనం. అదే మనం ఏంటంటే చపాతీ ఏంటంటే అందరూ ఆటా పిండి వాడతారు, మనం ఓన్లీ గోధుమ పిండి వాడతాం. ఆశీర్వాద్ అది కూడా, అది మెయిన్ లైవ్ ఎప్పటికప్పుడు ఒత్తి ఇస్తాం అనమాట. ఇప్పుడు మా దగ్గర విజయశ్రీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలామంది రెగ్యులర్గా డైలీ సాయంత్రం పూట వర్కర్స్ తీసుకెళ్ళిపోతారు. ఆర్డర్ చెప్తారు, ఒక 20 ప్లేట్లు అని 25 ప్లేట్లు అని వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈవినింగ్ ఎంతమందికైనా 100 మందికి 200 మంది చికెన్ గారి కావాలన్నా, చపాతీ కావాలన్నా, పరోటా కావాలన్నా ఇచ్చేది. ఎగ్ చపాతీకి పరోటా పార్సల్ అనవసరం, అది బాగోదు, లైవ్గా తినాలా. చికెన్ గారె, చికెన్ చపాతీ అని పార్సల్ బాగానే ఉంటాయి. చికెన్ ఏమేమి దొరుకుతాయి నాన్ వెజ్లో? చికెన్ ఇంకా ప్రస్తుతం చికెన్ పెట్టాం, ఎగ్ ఉంది, ఎగ్ చపాతీ, ఎగ్ పరోటా ఈ లైవ్లో అయితే తినొచ్చు. పార్సల్ ఏంటంటే అంత ఏముండదు, ఎగ్ అయితే కదమాని బాగుంటాయి. చపాతీ కానీ పరోటా కానీ. స్విగ్గీ జొమాటోలో అయితే చికెన్ అవన్నీ అయితే మనం బాక్స్ ప్యాకింగ్ చేస్తాం నీట్గా. చూశారు కదా మీరు, లైవ్ ఇస్తాం మనం. చపాతీ ఆటా పిండి ఓన్లీ, ఆశీర్వాద్ ఓన్లీ గోధుమ పిండి, బ్రౌన్ కలర్లో వచ్చింది. ఈ కుర్మా కూడా ఏంటంటే మసాలా గిసాలా ఏమి వెజిటేబుల్స్తో చేస్తాం, ఇంట్లో చేసినట్టు. అటు థియేటర్ ఇటు థియేటర్లు ఉన్నాయి కదన్నా. ఇదేమో హరేం మాల్ రైట్ సైడ్, అదేమో హాలీవుడ్ బాలీవుడ్ ఎదురు. ఇది వచ్చే పెట్రోల్ బంక్ రైట్ సైడ్ వచ్చింది మనది. ఖచ్చితంగా ఎవరికైనా థియేటర్లకి వెళ్ళే అన్ని సెంటర్, లక్ష్మీపురం, కొరిటిపాడు, ఇటు వచ్చేపాటికి అమరావతి రోడ్డు, లాస్ట్ సెంటర్ అన్నిటికీ అందుబాటు ఇది సెంటర్. ఎవరు వచ్చినా అది ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంది మనకి, ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. మనం ఈవినింగ్ 11 అంటే ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి కొంచెం లేదా. ఇదివరకు అయితే మేము అసలు 10 దాటాక అసలు ఊపిరాడేది కదా మాకు బేరం. సెట్ దోశలు కానీ, ఇడ్లీ కానీ, నెయ్యి ఇడ్లీ అసలు మామూలుగా భయంకరంగా వాళ్ళం. ఇంకా లాక్డౌన్కి ఏంటంటే పోలీసులు కూడా కొంచెం ఇదైతే 10:30 కల్లా ఆపేస్తున్నాం. ఏదో అవకాశం ఉంటే అప్పుడు 11 దాకా పెట్టవచ్చు. ఇప్పుడైతే అవకాశం లేదు, 10:30 11 దాకా. ప్రస్తుతానికి అయితే ఈవినింగ్ అవర్స్లోనే పెడుతున్నారు. ఈవినింగ్ తర్వాత మార్నింగ్ పెడతాం కొంచెం చూసుకొని. ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి మాకు. సో పులిహార ఒకటి ఆర్డర్ చేసుకున్నాం, నెక్స్ట్ వచ్చి చికెన్ గారెలు, నెక్స్ట్ ఎగ్ అట్టు, చపాతీ ఎగ్, అంతే కదా. సో వీటికైతే రెగ్యులర్గానే మనకి చట్నీస్ అయితే నార్మల్ చట్నీస్ ఇచ్చారు, పల్లీ చట్నీ, టమాటా చట్నీ, ఇంకా అల్లం చట్నీ ఇచ్చారు మామూలు దోశలకి. సో పులిహార అయితే మనకి చట్నీ ఇచ్చారు, పల్లీ చట్నీ ఇచ్చారు. సో చికెన్ గారెలు అంటే రెగ్యులర్గా మనకి చికెన్ గ్రేవీతో కూడిన గారెలు రెగ్యులర్గా ఉండేది. సో ఒకసారి అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాం, ఎందుకంటే ఇప్పటికే చాలా ఇవన్నీ చూసి నోరు ఊరిపోతుంది, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. సో అన్నిటికంటే ముందర పులిహారతో స్టార్ట్ చేస్తాను నేనైతే. ఫస్ట్ బైట్ గుళ్ళో చేసినట్టు ఇంట్లో చేసుకున్నట్టు చాలా హోమ్లీగా ఉంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వాడారు. సో మనకి పల్లీలు మనకి ఇంట్లో ఎగ్జాక్ట్లీ ఎలా అయితే చేసుకుంటామో హోమ్ ఫుడ్ ఇంట్లో మిస్ అయితే ఇక్కడికి వచ్చి శుభ్రంగా హ్యాపీగా తెస్తుంది. ఇక్కడ అన్ని హాస్టల్స్ ఉన్నాయి చుట్టుపక్కల, చాలా లక్కీ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సో నేను ఇంకా లేట్ చేయకుండా గారె టేస్ట్ చేసేస్తున్నాను. సో సైజు కూడా చాలా పెద్దది, మనకి ఇంట్లో అయితే ఎలా అయితే చేసుకుంటాం అలాగే ఉంది. సో దీని మీద ఆనియన్స్ కానీ ఈ టెక్స్చర్ అంతా సూపర్గా ఉంది అసలు చూస్తుంటేనే, ఎమ్మీగా. ఒకసారి లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. సో గ్రేవీ అయితే చాలా ఉంది, ఒకసారి దీంట్లో మిక్స్ చేసుకుంటాను. సో మనకి ఈ కప్ ఆఫ్ చికెన్ అయితే ఇస్తున్నారన్న. గ్రేవీ అయితే అల్టిమేట్గా ఉంది అసలు. ఒకసారి చికెన్ గారె అంటే చికెన్ లేకుండా ఒకటి గారె టేస్ట్ చేస్తే బాగోదు. సో నేనైతే గారె తీసుకుని ఒకసారి గ్రేవీలో మిక్స్ చేసుకుని జ్యూసీగా చాలా డేస్ అయిపోయిందన్న నాన్ వెజ్. మనకి క్వాంటిటీ కూడా లార్జ్ క్వాంటిటీ ఇచ్చారు. సో గారి కూడా పెద్ద సైజ్ ఆఫ్ గారి. ఇప్పుడైతే ఈ కప్ ఆఫ్ దాంట్లో అయితే దాదాపు ఒక 5-6 పీసెస్ అయితే వచ్చినాయి, ఐటమ్స్ అయితే పీసెస్ వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా చికెన్ గారె అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. డెఫినెట్గా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పెసరట్టు అనమాట. రెగ్యులర్గా మనకి పెసరట్టు అనేది అన్ని చోట్ల అయితే దొరకదన్న, చిట్టి పెసర. సో టేస్ట్ చేయన్న నువ్వు కూడా. చిట్టి పెసర, అల్లం, బాగా ఉల్లిపాయలు, ఇంగ్రీడియంట్స్ని బాగా వేశారు. అల్లం వేశారు, పచ్చిమిర్చి వేశారు, క్యారెట్ వేశారు, ఆనియన్స్ వేశారు. చట్నీ అయితే అల్టిమేట్ అన్న, చట్నీ సూపర్. చట్నీ కూడా చాలా థిక్గా ఉంది.
సో వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్గా గీ కారం ఇడ్లీ అయితే చాలా ఫేమస్. దీనికోసమే ఇంతకు ముందర నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కూడా తెలియదు నేను దీనికోసం వెళ్ళేవాడిని అని. సో దాంతోపాటు ఏంటంటే ఇంటికి ఫ్యామిలీకి కూడా తీసుకెళ్ళేవాడిని. చాలా బాగుంటుంది అనమాట గీ కారం ఇడ్లీ వీళ్ళ దగ్గర. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. కామన్గా మీరు బయట చాలాసార్లు తినుంటావు అన్న, అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? నెయ్యి చాలా హోమ్లీ, ఇంట్లో మనం సొంత వెన్నపూస చేసుకుని కాగబెట్టుకుని నెయ్యి ఉంటుంది, అలా ఉంది. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, చట్నీతో సో బాగుంది. గీ చూడన్న ఎంత బాగా కనిపిస్తుందో, తీసుకోండి. స్మూత్గా వెళ్ళిపోతుంది. సో ఎన్ని ఇడ్లీ తింటామన్నా ఇలా ఉంటే? ఒక 6-7 తినేచ్చు. చాలా పెద్ద సైజ్ ఆఫ్ ఇడ్లీ కదన్నా. సో మనకైతే 3 రకాల చట్నీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో నాకైతే 3 చట్నీలు చాలా బాగా నచ్చేసినాయి. ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ అందరూ టిఫిన్స్ పెట్టండి, కామన్గా మిస్ అవుతున్నాం ఎక్కడ అంటున్నారు. ఇదే ఇక్కడే ఎస్ఆర్ టిఫిన్స్ దగ్గరికి వచ్చేయండి, హ్యాపీ తినేసండి. ఇది కరెక్ట్ సెంటర్ అన్న, ఈ అడ్రస్ కూడా ఫ్రీగా ఉంది, హ్యాపీగా వెళ్ళి ఎవరైనా మూవీకి వెళ్ళేవాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ వెళ్ళే ముందు కానీ హ్యాపీగా తిని వెళ్ళి ఎంజాయ్ చేసుకొని వచ్చేది. అక్కడ లోపలికి వెళ్ళి చెత్త రేట్లు ఎక్కువ పెట్టుకున్నారు, హ్యాపీ తినొచ్చు. మేమైతే ఈరోజు ఇక్కడికి వచ్చేసినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్. సో చాలా రకాల ఐటమ్స్ అయితే మేము టేస్ట్ చేసేసాం. సో ఇవన్నీ మీకోసం చూపించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఈ అడ్రస్ వచ్చేసి మనకి ఇటు సైడ్ నుంచి వస్తే మనకి లక్ష్మీపురం నుంచి వస్తే హాలీవుడ్ బాలీవుడ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గల్లీ. ఇటు సైడ్ వస్తే పక్కన ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్లేస్కి వచ్చాయండి, మీరు కూడా టేస్ట్ చేయండి. ఈవినింగ్ అవర్స్లో ఉంటుంది. సో వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. గూగుల్ మ్యాప్ ఉంది, అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు దాని మీద క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్లీ అడ్రస్కి వచ్చేస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఫుడ్ వాలా. ఇంకా మా సోషల్ మీడియా పేజెస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలో కూడా ఫాలో అవ్వండి. ఇంకా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉందా అయితే నాకు సజెస్ట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 8500721069. థ్యాంక్ యూ గాయ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్. బాయ్ బాయ్.